హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మంచి ఫర్టిలైజర్ ని చూపించబోతున్నాను. మరి అది మన వంటింట్లో నుండి దొరికేటివేనండి ఈజీగా. మరి హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, మరి ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి ఏమి ఉపయోగము, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి, గార్డెన్ లో ఎంత మంచి సైజ్ లో ఫ్లవర్స్, ఆ ఫ్లవర్ కలర్ కూడా ఎంత బ్రైట్ గా ఉన్నాయి కదా. మరి ఇట్లా మంచిగా మనం కంటిన్యూస్ గా ఇట్లా ఫుల్ గా ఫ్లవర్స్ మంచి కలర్ లో గానీ లేదా సైజ్ లో గానీ ఇట్లా మంచిగా ఉండాలి, మన గార్డెన్ లో నిండా పువ్వులు ఉండాలి ఎప్పుడు అంటే మాత్రం మనమైతే తప్పకుండా ఫర్టిలైజర్స్ మీద మనం దృష్టి పెట్టాలి. తప్పకుండా కొన్ని కేరింగ్ టిప్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలండి. గార్డెన్ లో ఏది కూడా మన కిచెన్ లో నుండి వచ్చేది బయటికి అంటే వేస్ట్ గా పడేసే ముందు ఒకసారి మనము ఆలోచించాలి, ఇది మన గార్డెన్ లకి ఏదైనా ఉపయోగపడుతుందా, దీని ద్వారా ఏదైనా మనం ఫర్టిలైజర్ లాగా చేసి ఇవ్వచ్చా మన మొక్కలకి అనేసి ఒకసారి మనము దాని గురించి ఆలోచిస్తే మనకైతే తప్పకుండా ఆలోచన అయితే వస్తుంది. నిన్న ఒకరు కామెంట్ లో అడుగుతుండే ఇంగువ పాడైపోయింది మొక్కలకి ఇవ్వచ్చా అని. అయితే పాడైపోయింది ఇవ్వడం వల్ల పెస్ట్ కంట్రోల్ అయితే కాదండి. మనకు పెస్ట్ కంట్రోల్ కావాలి కదా అక్కడ, కాబట్టి మనకు అది ఘాటుగా ఉంటేనే అంటే ఫ్రెష్ గా ఉంటేనే ఘాటుగా ఉంటేనే ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇంగువ అయితే మనం పాడైపోయింది వాడలేము పెస్ట్ కోసము. మీరు అట్లా ఏదన్నా ఉంటే మీరు వేస్ట్ గా పడేయకుండా మీరు కంపోస్ట్ బిన్ ఏదైతే చేసుకుంటారో దాంట్లో అయితే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ మొక్కల పైన పెస్ట్ కోసం అయితే అదంతా వర్క్ చెయ్యదు. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సన్ లైట్. మనము ఎక్కువ పూలు తీసుకోవాలి మన గార్డెన్ లో, మన పూల మొక్కల నుండి అంటే తప్పకుండా మన పాట్స్ ని సన్ లైట్ కే పెట్టాలి. ఈ రోజు నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా ఈ టాప్ సాయిల్ అంతా కూడా మనం లూజ్ చేసేసుకోవాలి. ఈ మందార మొక్కకు నేను ఇస్తున్నాను ఇక్కడ. అయితే ఇట్లా లూజ్ చేయడం వల్ల మరి లోపల రూట్స్ కి మంచిగా గాలి వెలుతురు అనేటివి బాగా తగులుతాయి. అదేవిధంగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ ని కూడా మొక్క మంచిగా గ్రహించుకుంటది. ఇక్కడ చూడండి, అయితే ఇది నేను ఇచ్చేది టీ పౌడర్, ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది. అయితే వాడిన టీ పౌడర్ కూడా మనం ఇవ్వచ్చు. ఇంకో మొక్కకి నేను వాడిన టీ పౌడర్ కూడా ఇచ్చి చూపిస్తాను. ఈ ఫ్రెష్ టీ పౌడర్ ని చూడండి ఇంత మోతాదు, అంటే ఒక స్పూన్ అనుకోండి, నేను స్పూన్ తీసుకొచ్చుకోలేదు పైన గార్డెన్ లోకి. అయితే ఒక స్పూన్ అంతా ఫ్రెష్ టీ పౌడర్ ఇస్తున్నాను ఈ మొక్కకి. ఇది 15 ఇంచెస్ పాట్, మొక్క కూడా పెద్దదే. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ పౌడర్ అనమాట. ఆవాల్ని మనము పౌడర్ కింద చేసుకున్నాం. మీకు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ దొరికినా పర్వాలేదు. చూడండి ఈ విధంగా ఒక స్పూన్ ఇవ్వండి, అదైనా కూడా పర్వాలేదు, ఒకటే స్పూన్ ఇవ్వాలి. ఈ విధంగా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎగ్ షెల్స్. ఎగ్స్ ని మనం వాడుకున్న తర్వాత ఆ షెల్స్ ఉంటాయి కదా, వాటిని బాగా కడిగి శుభ్రంగా ఎండబెట్టేసుకొని మంచిగా ఇట్లా మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ని మనము కాల్షియం కోసం వాడతాము. ఈ పౌడర్ కూడా ఒక స్పూన్ ఇవ్వాలి. చూడండి, ఒక స్పూను టీ పౌడర్, ఒక స్పూను మస్టర్డ్ పౌడర్, ఒక స్పూన్ వచ్చేసి ఎగ్ షెల్స్ పౌడర్ అన్నమాట. ఇక్కడ ఒక పసుపు మొక్క పెరిగిందండి, దాన్ని తీసేస్తాను నేను తర్వాత. చక్కగా ఇట్లా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా మట్టి అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసి మనము వాటరింగ్ చేయాలి. అయితే మనం ఇచ్చిన టీ పౌడర్ ఉంది కదా, ఆ టీ పౌడర్ వల్ల మొక్కకు నైట్రోజన్ అందుతుంది. దాంతో పాటు దాంట్లో మరి మట్టిని యాసిడిక్ చేసేటటువంటి గుణం ఉంటది. చక్కగా యాసిడిక్ నేచర్ కలిగి ఉంటే మట్టి మంచిగా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. అదే విధంగా మనం ఇచ్చినటువంటి మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంది కదా, ఆ మస్టర్డ్ పౌడర్ వలన ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి, మరి మొగ్గలు అవి రాలిపోకుండా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి కాల్షియం ఇచ్చినాం కదా, దాని వలన మంచి సైజు కలర్ అయితే బాగా వస్తాయండి. అయితే ఇంకొకటి ఈ విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి పువ్వులు ఎప్పుడైనా మొక్క పైన అయిపోయిన తర్వాత ఇట్లా మనం అట్లానే పెట్టకూడదు, ఇట్లా మనం తీసేయాలి. వాటిని మనం తీసేయడం వల్ల ఈ ఎనర్జీ అనేది ఇక్కడ వీటి కోసం డైవర్ట్ అయ్యే ఎనర్జీ అంతా కూడా మళ్ళీ కొత్తగా గ్రోత్ కోసం, ఇక్కడ చూడండి కొత్త న్యూ గ్రోత్ కనిపిస్తుంది కదా, కొత్త చిగుర్లు మీకు చూపిస్తాను. ఇక్కడ రెడ్ చిగుర్లు అన్ని కూడా కొత్త చిగుర్లు. మరి ఇక్కడ ఎనర్జీ అంతా సేవ్ చేసుకొని వీటికి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ రావడానికి ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటది. ఇక్కడ చూడండి
ఇవన్నీ కూడా కొత్త చిగురులు వచ్చేసినాయి. అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ పండుగ ఆరిపోయిన ఆకులు గాని ఈ అయిపోయిన పువ్వులను గాని ఇట్లా మొక్క పైన పెట్టకుండా ఇట్లా పువ్వు కింద ఒక 2-3 ఆకులు కింద నుండి మనం ఇట్లా కట్ చేయడం వల్ల అక్కడ నుండి మళ్ళీ కొత్త బ్రాంచెస్ కూడా మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, ముడతబడిన ఆకులు గాని పండుగ అయినాయి, నెక్స్ట్ హోల్స్ పడినాయి, ఇవేవి కూడా మనం మొక్క పైన పెట్టొద్దండి అసలే. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తీసేసి మొక్కను క్లీన్ గా పెట్టేసేయాలి. చూడండి, ఇట్లా మట్టిని లూజ్ చేయాలి. అయితే ఇంకొకరు కామెంట్ చేసిండ్రు, ఇట్లా మీరు చెప్పినాక ఫర్టిలైజర్ ఇచ్చినాము మొత్తం అంతా కూడా పాట్ లో బూజ్ వచ్చినట్టుగా వచ్చింది అని చెప్పి అంటా ఉన్నారు. అంటే ఏం ఫర్టిలైజర్ ఇచ్చారని నేను అడిగినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఏంటి, నీమ్ కేక్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఇచ్చినామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మరి దానిపైన మట్టి పైన మనం చక్కగా మట్టిలో కలపకుంటేనే మనకు కొన్నిసార్లు అది ఫంగస్ గా అనిపిస్తుంది బయటికి. అయితే మట్టిలో బాగా కలిపి మనం వాటరింగ్ చేయాలి చక్కగా. అయితే ఆ ఫంగస్ కూడా ఏం మొక్కలకి హాని చేసేది కాదండి, అది గుడ్ ఫంగస్సే. చూడండి, ఇక్కడ ఈ మొక్కకైతే ఇప్పుడు నేను యూజ్డ్ టీ పౌడర్ చూపిస్తాను అన్నాను కదా. ఈ టీ పౌడర్ నేను వాడిన తర్వాత మంచిగా చక్కగా శుభ్రం చేసుకొని, అంటే పాలు చక్కెర ఏది ఉండకుండా వాటిని కడిగేసి మంచిగా ఇట్లా డ్రై చేసుకొని పెట్టుకున్నదనమాట. మనం స్టోర్ చేసి కూడా మనం ఈ టీ పౌడర్ ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ టీ పౌడర్ మోతాదు ఏంటంటే 2 స్పూన్లు. ఇప్పుడు మనము ఫ్రెష్ టీ పౌడర్ 1 స్పూన్ వాడితే ఈ వాడిన టీ పౌడర్ ఏదైతే యూజ్డ్ టీ పౌడర్ ఉందో దీన్ని మనం 2 స్పూన్స్ వాడాలి. అంతేనండి, ఏం లేదు డిఫరెన్స్. ఇక్కడ చక్కగా మనము ఫ్రెష్దే వాడకుండా ఇట్లా వాడింది కూడా ఇచ్చి కూడా మనము చక్కగా పూలు పూయించుకోవచ్చు. చూడండి, సేమ్ అదే విధంగా ఎగ్ షెల్స్ అయితే 1 స్పూను. నెక్స్ట్ మస్టర్డ్ పౌడర్ కూడా నేను ఇక్కడ 1 స్పూన్ ఇస్తున్నాను. మీకు మస్టర్డ్ కేక్ దొరికితే తప్పకుండా మస్టర్డ్ కేక్ నే తెచ్చుకోండి, మీకు తక్కువ ధరకే దొరుకుతుంది. మనకు ఆవాలు కూడా తక్కువ ధరకే ఉంటాయి కదా, చీప్ గానే ఉంటాయి, అంత ఎక్కువ పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. కాబట్టి మనము 15 రోజులకు ఒకసారి ఇట్లా మనం పౌడర్ చేసి మనం పూల మొక్కలకి, ఏవైతే కాయగూర మొక్కలు, పండ్ల మొక్కలు ఇలాంటి వాటికి మనం ఈ ఫర్టిలైజర్స్ అయితే హ్యాపీగా ఇవ్వచ్చు. మరి వేటికి ఇవ్వద్దు ఈ ఫర్టిలైజర్ అంటే మనకు ఆకుకూర మొక్కలకి ఇది అవసరం లేదండి. ఏంటి, ఈ మస్టర్డ్ పౌడర్ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే వాటికి మనం పువ్వులు ఆశించడం లేదు కదా. పువ్వులు ఆశిస్తే మనకి ఇంకా ఆకుకూర పెరగడం ఆగిపోతుంది, పూల మీద కాన్సన్ట్రేట్ అయిపోతుంది అది. కాబట్టి అవసరం లేదు వాటికి. ఫ్లవర్స్ వాటికి, కాయగూరల వాటికి, వీటన్నిటికీ కూడా మనము పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఈ ఫర్టిలైజర్ ని రిపీట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం వంటింట్లోనే దొరికేటివే కదా, మనం ఏమి పెద్ద ఖర్చు పెట్టేది అవసరం లేదు. టీ పౌడర్ అయితే యూజ్డ్ కూడా మనం వాడుకోవచ్చు, అంటే వాడి పడేసేదాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్ షెల్స్ అయితే పడేసేవే కదా, ఒక మస్టర్డ్స్ ఒకటి మాత్రమే, ఆవాలు మాత్రం ఒకటే ఫ్రెష్ గా మనము పౌడర్ చేసి మన మొక్కలకి ఇస్తున్నాం. అంతే కదండి, మరి చాలా ఈజీగా ఈ ఫర్టిలైజర్ ని చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.